నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ చిన్న. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఓకే, ఫస్ట్ ఇది మనది మైక్ అనమాట. కొత్తది కాదు, పాతదే. ఎప్పుడో కొన్నాను, కానీ లోపల అలా దాచిపెట్టి ఉంచుతాను అనమాట. వాడను. వీడియో తీసే టైంకి ఇది నా దగ్గర కూడా ఉండదు. ఎప్పుడు వెనకాల పెట్టుకొని కూడా తిరగను. ఎక్కడెక్కడెక్కడో పాతాళంలో ఉన్నదాన్ని ఇప్పుడు బయటికి తీసుకొచ్చాను. అవేవో చదువుతుంటే కనిపించింది. సో సరే, లీవ్ దిస్ టాపిక్. నేను కుకింగ్ వీడియోస్ పెట్టేది చాలా కాలం అయింది. సో ఇన్ని రోజులు మీరు ఏమైపోయారా, ఏం తిన్నారా అని చెప్పేసి చాలా అంటే చాలా భయంగా వచ్చేసింది నాకు. అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజు కిచెన్లోకి అయితే వచ్చేసాను. దేనికి అనుకుంటున్నారు? ఈరోజు మటన్ కీమా కర్రీ అయితే నేర్పిద్దాం అనుకుంటున్నాను. సో ఎలా ఉండాలి ఏంటి అనేది నేను పూర్తి వీడియోలో అయితే పెడతాను. మీరు మాత్రం వీడియో క్లిక్ చేయకుండా మొత్తం చూసి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫైనల్గా చూసారు కదా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసారా. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో మనం చూసి చెప్దాం అనమాట. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే పర్ఫెక్ట్, సూపర్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. సో దీన్ని చపాతీలోకి వేసుకొని తినొచ్చు, రైస్లో తినొచ్చు, ఏ కాంబినేషన్లో అన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఇప్పుడు నేనైతే ఇంకా వీడియోని ఆపేసి చక్కగా భోజనం అయితే చేసేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.